హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే శాంసంగ్ గెలాక్సీ ఫోన్ తీసుకున్నామండి. ఈ ఫోన్ అయితే బాగుంది, మన బడ్జెట్లోనే వస్తుందండి ఈ ఫోన్ అయితే. యాక్చువల్గా వచ్చేసి మేము ఇంతకుముందు రెడ్మీ వాడుతున్నాము. రెడ్మీ ఛార్జరు పాడైపోయింది. ఫాస్ట్ ఛార్జర్ ఒకటి కొనుక్కున్నాము. దానివల్ల ఏమైందంటే బ్యాటరీ పోయేసిందండి. 2 ఫోన్లు అలాగే అయిపోయాయి. మా అత్తయ్య ఫోను, నా ఫోను. ఫస్ట్ నా ఫోన్ పాడైపోయింది. నేను కూడా శాంసంగ్ తీసుకున్నాను. తర్వాత ఇంకా మా అత్తయ్య కోసం అనేసి మా అత్తయ్య ఫోన్ కూడా పాడైపోతే బ్యాటరీ వేయించాము, కాకపోతే అంతగా పని చేయలేదు. సరే అని చెప్పేసి మేము కూడా మళ్ళీ ఇంకొక ఫోన్ తీసుకున్నామండి. ఈ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ బాగుందండి ఫోను. మా అత్తయ్య అయితే దీంట్లో ఒక తమాషా అండి, ఫోను ఎప్పుడు పాడైపోతూ ఉంది, ఈ తడవైతే నిమ్మకాయ కొయ్యి ఫోన్కి అని నేనేసి చెప్పారండి. అందుకని నిమ్మకాయ కోసారు. ఈ ఫోను ఛార్జర్ అయితే ఇవ్వలేదండి, కేబుల్ మాత్రమే ఇచ్చారు. మళ్ళీ మనము అది కొనుక్కోవాలి. అది కూడా ఇచ్చుంటే బాగుండేది. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ కదా అన్నీ కూడా. ఫోన్ అయితే చాలా బాగుందండి, కలర్ వైజ్ కానీ అంతా బాగుంది ఫోను. మనం ఆన్ చేసి చూద్దారు దీన్ని, ఫోన్ ఎలా ఉందో ఏంటో అనేసి. ఇప్పుడు దీనికి వచ్చేసి శాంసంగ్ కాబట్టి ఇద్దరం ఒకే ఛార్జర్ వాడుతున్నాము. మా అత్తయ్య ఫేస్లో చూడండి ఎంత హ్యాపీనెస్. ఎందుకంటే బ్యాటరీ వేయించుకున్నారు. బ్యాటరీ వేయించుకున్నదోనే ఒక్కరోజు పనిచేసిందండి ఫోను, పాత ఫోను. తర్వాత పని చేయలేదు. పాపం చాలా ఫీల్ అయ్యారు. డబ్బులు ఇచ్చి చేయించుకున్నాను, ఒక్కరోజు కూడా పని చేయలేదని. సరే అమ్మ బాధపడద్దు, పోతే పోయినాయిలే డబ్బులు, ఇంకొక ఫోన్ తీసుకుందు. ఎందుకంటే పిల్లలు వాడుతూ ఉంటారు, ఆ బ్యాటరీ అంటే ఇబ్బంది కదండి. మళ్ళంటిగా అది హీట్ అయిపోతూ ఉంది ఫోను, వద్దు అనేసి మా వారైతే కొత్త ఫోన్ తీసిచ్చారు. ఫోన్ అయితే చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మార్చిలోనే జరిగింది. చాలా బాగుంది ఫోన్ అయితే. నా ఫోన్ కన్నా మా అత్తయ్య ఫోనే చాలా బాగా నచ్చింది నాకు.